ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చేసిన తప్పుకి నా సంధ్య ప్రాబ్లంలో పడుతుంది. వచ్చి కారెక్కు. నా స్నేహితురాలు అని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అత్తయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్పేది కూడా వినకుండా, కనీసం ఒక మాట కూడా అడగకుండా పోలీసుల్ని పిలిచి హడావుడేంటి? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. రాజేష్ నైట్ తాగిన మత్తులో వచ్చి ఆ డబ్బు నాకిచ్చాడు. ఈ విషయం చెప్పేలోపే మీరంతా ఎంక్వైరీలు, పోలీసులు అంటూ హడావుడి చేసేశారు. 5 లక్షలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఈ విషయం చెప్పాలని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు. రాత్రి ఇచ్చిన విషయం ఉదయాన్నే మీకు చెప్పడం మర్చిపోయాను. ఇచ్చిన విషయం ఆయన కూడా మర్చిపోయారు. ఇప్పుడే వెళ్ళి నా దగ్గర దాచిన 5 లక్షలు తీసుకునొస్తాను. వింధ్య, ఐదు లక్షలేంటి? పోయిన డబ్బు 20 లక్షలు కదా. సో 5 లక్షలకు లెక్క దొరికింది. ఇంకో 15 లక్షలు ఎక్కడున్నాయో తెలియాలి. చూడు, ఈ ఇంట్లో అన్ని చోట్ల సోదా చేశాం. ఇప్పుడు మీ ఇల్లు ఒక్కటే బ్యాలెన్స్. వచ్చి కారెక్కు. పదా. అయ్యో, ఏ తప్పు చేయని సంధ్య నా వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కే పరిస్థితి వచ్చింది. లేదు, సంధ్యని కాపాడుకుంటాను. సంధ్య! పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనివ్వు. అత్తయ్య ప్లీజ్, సంధ్యకే పాపం తెలీదు, తన అమాయకురాలు. మన బిడ్డ ఆకలి తీర్చడం కోసం, అది కూడా మనం అడిగితే పాపకి పాలివ్వడం కోసం వచ్చింది. తనని ఇలా అవమానించడం పాపం అత్తయ్య. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. మీరు చెప్తే పోలీసులు ఆగిపోతారు. సంధ్య పోలీసులతో ఇంటికెళ్తే అందరూ దాన్ని తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్క మాట చెప్పండి అత్తయ్య. సంధ్యని వదిలిపెట్టాలి, అంతే కదా? సంధ్య అమాయకురాలు అంటున్నావు, అంతే కదా? నిజంగా నీకు సంధ్య మీద ప్రేముంటే అన్యం పుణ్యం తెలియని సంధ్య బలైపోతుందని నువ్వు బాధపడేదానివి అయితే నిజం చెప్పు, ఆ దొంగతనం ఎందుకు చేశావు? చెప్పు వింధ్య, నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేశావు. దొరలా ఉండాల్సిన దానివి దొంగలాగా మారావు. ఎవరికోసం? ఎందుకోసం? నిజం చెప్పు. నువ్వు దొంగతనం చేయడం నేను చూశాను వింధ్య. ఇదేంటి, ఇంత రాత్రి వేళ వింధ్యకి ఆ గదిలో పనేంటి? నా కోడలు దొంగతనం చేయడమేంటి? అసలు అంత డబ్బు దేనికి? తన ఇంట్లో తను దొంగగా మారడమేంటి?
ఏంటి వింధ్య ఇది? ఏం జరుగుతుంది ఇంట్లో? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎలా ఉండేదానివి ఎలా తయారయ్యావు? లేదు, నిన్నెవరో మార్చేశారు. ఇది నా కోడలు చేసిన పని కాదు. ఎవరో నీ చేత చేయించారు. చెప్పు, ఆ డబ్బు ఎవరి కోసం తీశావు? నీ వెనక ఎవరో ఉండి నీ చేత ఈ పని చేయించారు. అత్తయ్య, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే అవసరం పడి తీశాను. అవసరమా? మాకు చెప్పని అవసరం ఏంటి? ఏంటా అవసరం? అత్తయ్య, అది బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. ఈ బిడ్డ నీ బిడ్డ. మాట్లాడు. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఈ ఒక్కసారికి వదిలేండి అత్తయ్య. నువ్వు చెప్పవని నాకు తెలుసు. నిజాయితీగా ఉండే నువ్వు ఎవరి కోసమో ఇలా కప్పిపుచ్చుతున్నావని తెలిసే నేను కావాలనే పోలీసుల్ని పిలిపించాను. కావాలనే 5 లక్షలు పోతే 20 లక్షలని అబద్ధం చెప్పాను. నీ ఇంట్లో నువ్వు దొంగగా మారడం ఎవరి కోసం? ఇప్పటికైనా చెప్పు వింధ్యా. మీకు దండం పెడతాను. నేను చెప్పలేనత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నువ్వు చెప్పలేవు. పోనీ నేను చెప్పనా? హ, ఆ సంధ్య భర్త శ్రీకర్ ఆ నందు దగ్గర అప్పు చేశాడు. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయమని టైం ఇచ్చాడు. సంధ్య అప్పు తీర్చడం కోసం స్నేహం అనే ముసుగులో నిన్ను ఈ విధంగా వాడుకుంటుంది. చివరికి నిన్ను దొంగగా మార్చేసింది. అంతే కదా జరిగింది? అత్తయ్య, మీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు. జరిగిన దానికి సంధ్యకి ఏం సంబంధం లేదు. తన అమాయకురాలు. అబద్ధం. సంబంధం ఉంది. బిడ్డకి పాలిచ్చి వెళుతుంటే నేను డబ్బులు ఇవ్వబోయాను. కాని తనేదో నీతిమంతురాలైనట్టు కాదని వెళ్ళింది. ఇప్పుడు నీ చేత ఈ తప్పు చేయించింది. అదే డబ్బు నన్ను అడిగితే ఆ పాలకి వెలకట్టేదాన్ని అనుకుని మొహాన ఇచ్చి పడేసేదాన్ని కదా. మరి ఇంతగా దిగజారాలా? పైకి ఒకటి లోపలొకటి నటించాలా? నా కోడలికి తప్పుడు ఆలోచనలు నేర్పి ఇలాంటి పనులు చేయిస్తే రేపు నీ గౌరవం ఏమవుతుంది? ఈ విషయం తెలిస్తే నీ భర్త నిన్నెలా చూస్తాడు? మీ మామయ్య నీ గురించి ఏమనుకుంటాడు? రేపు నీ కన్న బిడ్డ కూడా నిన్నెలా చూస్తుంది? హ, మహారాణిలా ఉండాల్సిన నా కోడలికి మరక అంటించిన సంధ్యకి నేను చేస్తున్నదే కరెక్ట్. ఈ పనిష్మెంటే కరెక్ట్. నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను, సంసారం వరకు నీ స్నేహాన్ని తీసుకురావద్దు అని. నిన్నటి వరకు నాకు ఆ సంధ్య మీద అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో ఛ! చూడు, అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను. ఇక మీదట ఆ సంధ్య మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు.